ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి పసుపు కారం వేసి దాంట్లో ఉడికించిన ఎగ్స్ వేసి బాగా కలపాలి. బాగా కలిపిన దాన్ని పక్కకు తీసేసి ఎగ్స్ సైడ్కి పెట్టుకోవాలి. దాని తర్వాత అదే ఆయిల్లో ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం పసుపు టమాటో ప్యూరీ వేసి బాగా కలపాలి. టమాటా ప్యూరీ బాగా మగ్గించుకోవాలి. తర్వాత పెరుగులో ఉప్పు పసుపు గరం మసాలా కారం అన్నీ వేసి కలిపి ఆ మిశ్రమాన్ని గ్రేవీలో దాంట్లో కలిపేసేయాలి. తర్వాత ఉప్పు కారం బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఉడికించిన ఎగ్స్ ఆ గ్రేవీలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పక్కకి వేరే స్టవ్ పైన గిన్నె పెట్టి దాంట్లో నీళ్ళు ఉడికించిన నీళ్ళల్లో బిర్యానీ మసాలాలు అన్నీ వేసి ఉప్పు నిమ్మరసం కొంచెం నెయ్యి అన్నీ వేసి కలుపుకోవాలి. తర్వాత మనం అరగంట నానబెట్టిన బియ్యాన్ని అందులో వేసి కలుపుకోవాలి. ఆ రైస్ అంతా ఒక 90% ఉడికిన తర్వాత ఆ రైస్ అంతా గ్రేవీలో వేసేసుకోవాలి. దాని కుక్కర్ లిడ్ మూసేసి ఒక 1 విజిల్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. మన ఎగ్ బిర్యానీ రెడీ అవుతుంది. సూపర్ టేస్టీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.